హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపక్స్ వరల్డ్. ఏంటి ఇంత డల్గా చెప్తుంది అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, మా టీవీ పాడైపోయింది. అసలు తీసుకుని 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే పాడైపోయింది. ఏంటి ఇలా సడన్గా జరిగిందని అసలు ఏం అర్థం కాలేదు. ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్న, ట్యాబ్స్ ఉన్న, ల్యాప్టాప్లు ఉన్నా కూడా టీవీ అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. టీవీ ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంకా పాడైపోయేసరికి చాలా అప్సెట్ అయిపోయాం నేను, నా హస్బెండ్. అంటే 1 ఇయర్ కూడా కాలేదు కదా, ఏంటా అని చాలా అప్సెట్ అయ్యాము. ఇంకా ఏ రోజు అయితే పాడైందో ఆ రోజు ఈవినింగే నెక్స్ట్ మినిట్ మేము స్టార్ట్ అయ్యి స్టోర్కి వెళ్ళామన్నమాట. స్టోర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే 1 ఇయర్ కూడా కాలేదు కదా, మేము కంప్లైంట్ రైజ్ చేస్తాం కంపెనీకి అని చెప్పారు. OnePlusకి కంప్లైంట్ పెట్టాము, ఓకే. బట్ ఏం జరిగిందో చెప్తాను ఉండండి మీకు అంతా. మా విషయం పక్కన పెడితే ఈ బ్రౌనీ గడ్ ఎక్సైట్మెంట్ ఏంటో ఒకసారి వాడిని చూడండి, వాడి టెన్షన్ చూడండి ఒకసారి. అసలు ఏం జరుగుతుందో, వీళ్ళు ఎవరో ఏంటో అని టెన్షన్ అనమాట దానికి. ఇంట్లో ఏదైనా పని జరుగుతున్నప్పుడు వీటికి తెలిసిపోద్ది అనమాట, వీళ్ళు ఏదో బిజీగా ఉన్నారు, ఏదో పని చేసుకుంటున్నారు అని. చూస్తూ ఉంటాయి కానీ అరవు, డిస్టర్బ్ చేయవండి. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తాం. ఏం జరిగిందో చెప్తాను వినండి. సో ఏ రోజైతే మాది టీవీ పాడైపోయిందో ఆ రోజు మేము కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెట్టిన తర్వాత సరే 24 అవర్స్ 48 అవర్స్ చెప్పారు. 48 అవర్స్ తర్వాత సర్వీస్ వాళ్ళు వస్తారు, మేమైతే కంప్లైంట్ పెట్టేస్తామని చెప్పారు. వెళ్ళి చూస్తే 2 డేస్ గడిచిపోయి అలానే సరేలే నెమ్మదిగా వెళ్దామని థర్డ్ డే ఈవినింగ్ అలా వెళ్ళాము. ఏమైంది అసలు, ఒక కాల్ రాలేదు, ఒక మెసేజ్ రాలేదు, మీ నుంచి ఏ రెస్పాన్స్ లేదని మళ్ళీ వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మేము వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసాం బట్ కంపెనీ నుంచి మాకేం రెస్పాన్స్ రాలేదు అని అన్నారు. సో మళ్ళీ మేము ఇంకోసారి కంప్లైంట్ రైజ్ చేస్తాము, డెఫినెట్గా 48 అవర్స్లో, నెక్స్ట్ 48 అవర్స్లో అయిపోద్ది అన్నారు. సో నెక్స్ట్ 48 అవర్స్ కూడా గడిచిపోయాయి అలా అలా. సో 48 అవర్స్ గడిచిపోయిన తర్వాత మాకు ఒక మెసేజ్ వచ్చింది OnePlus వాళ్ళ నుంచి. వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట, ఏ మోడల్ ఏంటా అని అడిగారు, ప్రాబ్లం ఏంటి అని అడిగి సో ప్రాబ్లం అని చెప్పాము. వాళ్ళు కూడా కొన్ని క్లిప్స్ పంపించమన్నారు వెంటనే, అంటే డిఫెక్ట్ ఏంటి అని కొంచెం వీడియో తీసి పంపించమన్నారు అనమాట. సో వాళ్ళు చెప్పినట్టు మేము ఏదైతే డిఫెక్ట్ ఉందో అది తీసి క్లియర్గా మేము వాట్సాప్ చేసేసాము, వీడియోస్ పంపించాము. సో నెక్స్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, వారంటీ ఉందా అని అడిగాడు. నెక్స్ట్ బిల్ అడిగాడు. బిల్ అడిగేసరికి మేము ఆల్రెడీ ముందు కనుక్కున్నాం స్టోర్ అతను అన్నాడు బిల్ అవసరం లేదు అన్నాడు. సరే అని ఈయనకి చెప్తే బిల్ ఉండాలి ఖచ్చితంగా, అంటే ఏ ఇయర్లో మీరు పర్చేస్ చేశారండి, క్లారిటీ ఉండాలి, మాకు రికార్డ్స్ ఉండాలి అని అన్నాడు అనమాట. వారంటీ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి అని అనేసరికి బిల్లు నేను ఎక్కడో పెట్టేశాను ఇంట్లోనే వార్డ్రోబ్లో. చాలాసేపు అసలు 2 డేస్ నుంచి వెతుకుతున్నాను, బిల్లు ఉంటే మంచిదే కదా అని. కరెక్ట్గా ఆయన బిల్లే అడిగాడు అనమాట. సో బిల్ అసలు కనిపించలేదు, చాలా వరీ అయిపోయాం మేము. మళ్ళీ ఎంత ఛార్జ్ చేస్తారో ఏమైనా టెన్షన్ అయితే వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడ బాక్స్ని. సో టెన్షన్ తగ్గట్టే ఆయన నెక్స్ట్ మాట అదే చెప్పాడు, బిల్ ఉంటే మీకు మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది, బిల్లు ఇన్ కేస్ బిల్లు లేకపోతే మాత్రం మీకు 18,000 అవుతుందని చెప్పాడు. ఇంకా చూసుకోండి, బాగా వెతికాను ఇల్లంతా. నేను యాక్చువల్లీ అన్ని జాగ్రత్త పెట్టుకుంటాను, అసలు టైం బ్యాడ్ ఉండి అసలు చాలా విసిగించేసింది. ఆ బిల్లు ఎక్కడో ఉండిపోయింది. ఇంకా అలా 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 వెతికితే చివరికి దొరికిందనమాట. దొరకదు అనుకున్నాను బట్ దొరికింది. మనసులో దేవుణ్ణి కూడా చాలా వేడుకున్నాను, కొంచెం సహాయం చేయి తండ్రి, అసలు బిల్లు లేకపోతే ఇంత ఖర్చు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము 18,000 అని చాలా అప్సెట్ అయిపోయాము. సో అలా వెతికితే చివరిగా దొరికింది. నిజంగా అందరూ వెతికారు, అసలు ప్రవీణ్ అనే వాళ్ళు కూడా వెతికారు మాతో పాటు కలిసి. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ ప్రవీణ్ అని అనేసి. సో నెక్స్ట్ బిల్ దొరికాక బిల్ స్నాప్స్ అని తీసి వాళ్ళకి పంపించాము వాట్సాప్లో. పంపించాక వాళ్ళు ఏమన్నారంటే మొత్తము లైన్స్ వచ్చేసాయి కదా డిస్ప్లే మీద, మొత్తం డిస్ప్లే మార్చాలి, కంప్లీట్గా కొత్త ప్యానల్ వస్తుంది దానికి. సో మేము ఆర్డర్ పెడితే ఖచ్చితంగా అది 15 to 20 డేస్ పడుతుందని వాళ్ళు చెప్పారనమాట. ఇంకా అంతే చూసుకోండి, మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఇన్ని రోజులని. తర్వాత ఫైనల్గా అలా అలా గడిచిపోయేలండి, 15 to 20 డేస్ అయిపోయింది. తర్వాత వాళ్ళు వచ్చి ఇలా ఫిట్టింగ్ చేశారనమాట. కంప్లీట్గా ప్యానెల్ మొత్తం కొత్తది రీప్లేస్ చేసినట్టే అనిపించింది, మొత్తం కొత్తదే తీసుకొచ్చారు టీవీ. కాకపోతే వెనక ఉన్న మదర్ బోర్డు ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు, అది మాత్రం మార్చారు. చూస్తున్నారు కదా, టీవీ ఫిట్టింగ్ కూడా చేసేసారు వాల్కి ఫిట్టింగ్ చేసిన వెంటనే ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి మా ఛానల్ని ప్లే చేసామన్నమాట. చూస్తున్నారు కదా, మా ఛానల్ ప్లే అవుతుంది. సారీ మా ఛానల్ కాదు, మన ఛానల్, అంతే కదా ఫ్రెండ్స్, ఏమంటారు. యూట్యూబ్ ఛానల్ ప్లే చేసేసరికి వీళ్ళిద్దరు వచ్చారు కదా, చిన్న అబ్బాయి ఈయన అడిగాడు అనమాట, మేడం మీరు టీవీలో కూడా వస్తున్నారేంటి అని అడిగితే, మాకు ఛానల్ ఉంది అన్న, సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఆయనకు కూడా చెప్తే ఆయన కూడా చాలా సంతోషంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మా ముందే.
మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో టీవీకి అయితే మేము 1 రూపీ కూడా కట్టలేదండి. చూసారా ఫ్రెండ్స్, మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు వాటి బిల్స్, వారంటీ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతుంటాం, పడేస్తుంటాము. బట్ అదే ఇప్పుడు మాకు చాలా చాలా హెల్ప్ అయింది. లేకపోతే నెట్ క్యాష్ 18,000 కట్టాల్సి వచ్చేది టీవీ కావాలంటే, ఆర్ఎల్స్ కొత్త టీవీ కొనుక్కోవాల్సి వచ్చేది. సో కొంచెం ఈ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ముందు ముందు. ఇలాంటి ఏదో ఒకటి మంచి జరిగినప్పుడే కదా మనం అనుకుంటాం మనం ఎంతో అదృష్టవంతులు అని. ఏమంటారు ఫ్రెండ్స్? సో టీవీ వచ్చేసింది కదా, ఇంకా మా ఇంట్లో సందడే సందడి. నాకంటే నా హస్బెండ్ ఎక్కువ చూస్తాడనమాట టీవీలో ప్రోగ్రామ్స్ కానీ, నెట్ఫ్లిక్స్లో షోస్ కానీ, మూవీస్ కానీ బాగా చూస్తారు ఆయన. ఇంట్లో ఉండేది మేమిద్దరం పెట్సే కదా, సో ఇంట్లో ఏదో జనాలు ఉన్నట్టు బాగా సౌండ్గా ఉంటుంది టీవీ వల్ల. అది లేకపోయేసరికి మేమిద్దరము ఏదో ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో ఇదనమాట మా టీవీ స్టోరీ. సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ దీప్తి సైనింగ్ ఆఫ్.